హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ సైన్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్. ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చూడలేదో దయచేసి ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఆ వీడియోకి లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలా నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్ అన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అవి యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నేను రోజు అప్లోడ్ చేస్తున్న ఈ వీడియోస్ అంతా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి, హైప్ పాయింట్స్ ఇస్తూ ఉండండి. అప్పుడే నా వీడియోస్కి ఎక్కువ రీచ్ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ సజెస్ట్ చేయండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి చూడండి. Okay, so without wasting much time, let's start the topic. అసలు సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్, న్యూట్రియంట్స్, హార్మోన్స్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ త్రూ అవుట్ ద బాడీ. మన బాడీ అంతట్లో కూడా ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని, హార్మోన్ని, వేస్ట్ ప్రొడక్ట్ని మొత్తం ట్రాన్స్పోర్ట్ అయ్యేలా చూసుకుంటుంది. ఓకే, దీన్ని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు? బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అంటే మనం ఎలా మాట్లాడుకోవచ్చు? బ్లడ్ అనేది ఒక వెహికల్ అయితే ఓకే, ఈ బ్లడ్ అనేది ఇవన్నిటిని క్యారీ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని, హార్మోన్స్ని అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ని. ఓకే, ఇవన్నిటిని క్యారీ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఇప్పుడు మనం బ్లడ్ కోసం మాట్లాడుకోవాలి, ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ మీడియం త్రూ విచ్ ఆల్ ద న్యూట్రియంట్స్, వేస్ట్ ప్రొడక్ట్స్, హార్మోన్స్ అండ్ గ్లూకోజ్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. అందులో వన్ టైప్ ఆఫ్ టిష్యూయే ఈ కనెక్టివ్ టిష్యూ. అయితే ఈ కనెక్టివ్ టిష్యూలో ఉన్నవన్నీ కూడా సాలిడ్ రూపంలో ఉంటుంది. ఒకే ఒకటి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ ఏదంటే అదే మనం బ్లడ్ అని చెప్పాలి. సో ఎలా చెప్పుకోవచ్చు? బ్లడ్ ఈజ్ ద ఓన్లీ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. అంటే అండ్ దిస్ సర్క్యులేట్స్ త్రూ అవుట్ ద బాడీ. ఓకే, బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్, దేంతో తయారవుతుంది? ఓకే, మొదటిగా ఇది తయారవుతుంది ఒక ఫ్లూయిడ్ మీడియం కాల్డ్ ప్లాజ్మా. ప్లాజ్మా అనే ఒక ఫ్లూయిడ్ల ద్వారా తయారవుతుంది. ఈ ప్లాజ్మాలో కొన్ని పదార్థాలు తేలుతూ ఉంటాయి. ఓకే, మెయిన్గా 3 సెల్స్, 3 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేది తేలుతూ ఉంటాయి. అందులో ఒకటి రెడ్ బ్లడ్ సెల్స్, ఇంకోటి వైట్ బ్లడ్ సెల్స్, మరొకటి బ్లడ్ ప్లేట్లెట్స్. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఇంకా మరియు ప్లేట్లెట్స్, ఇవన్నీ కూడా ఈ బ్లడ్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఓకే, సో బ్లడ్ సెల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద బోన్ మ్యారో. బోన్ మ్యారోలో అంటే ఎముక మధ్యలో మనకి ఈ బ్లడ్ సెల్స్ అనేది తయారీ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్ కోసం తెలుసుకుందాం. ఇదంతా బ్లడ్ అనుకుందాం. ఇందులో ఏదైతే ఎల్లో పోర్షన్తో రిప్రజెంట్ చేసామో దీన్ని మనం ప్లాజ్మా అంటున్నాం. ఓకే, ఏదైతే రెడ్ కలర్తో రిప్రజెంట్ చేసామో దాన్ని మనం ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఓకే, ప్లాజ్మా అనేది 55%, ఫార్మ్డ్ ఎలిమెంట్ 45% ఉంది, మొత్తం 100%. ఓకే, అండ్ ఈ 55% ఆఫ్ ప్లాజ్మాలో 90% మనకి వాటర్ మాత్రమే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? ప్లాజ్మాకి వాటర్ పర్సంటేజ్ చాలా ఎక్కువ. అందుకే ప్లాజ్మా కంప్లీట్గా మనకి ఒక లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇది ఉండడం వల్ల, ఇది బ్లడ్లో కలవడం వల్ల బ్లడ్కి కూడా ఆ ఫ్లో దొరుకుతుంది, ఒక లిక్విడ్ ఫ్లో దొరుకుతుంది. ఓకే, అండ్ రిమైనింగ్ 10% ఏదైతే ఉందో ఇందులో మనకి ప్రోటీన్స్ వస్తున్నాయి, ఎలక్ట్రోలైట్స్ వస్తున్నాయి, మెటాబాలిక్ న్యూట్రియంట్స్ వస్తున్నాయి, వేస్ట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అండ్ హార్మోన్స్ వస్తున్నాయి. ఓకే, ఇవన్నీ కలిపితే ఒక 10%. ఓకే, ఇందులో ఈ ప్రోటీన్స్ చూడండి, ఇందులో ఆల్బుమిన్ ఒకటి ఉంది, ఇమ్యునోగ్లోబిన్స్ ఉన్నాయి, ఇంకోటి ఫిబ్రినోజెన్స్ ఉన్నాయి. ఓకే, దీనికోసం బేసిక్గా చెప్తాను చూడండి. ఆల్బుమిన్ ఒక పని ఏంటి? ఆల్బుమిన్ అనేది మనకి ఓస్మోటిక్ ప్రెజర్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, అంటే ఓస్మోసిస్ జరిగేలాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఓస్మోటిక్ ప్రెజర్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ రెండోది ఇమ్యునోగ్లోబిన్, ఇట్ గివ్స్ ఏ ఇమ్యూనిటీ. ఓకే, అంటే ఇమ్యూనిటీ, నిరోధ శక్తికి సహాయపడుతుంది. ఫిబ్రినోజెన్స్ పని ఏంటి? యాక్చువల్లీ ఇదేంటి అంటే ఎప్పుడైనా మన బాడీ ఇంజ్యూర్ అయ్యి దాని నుంచి బ్లడ్ అనేది లీక్ అవుతూ ఉంటే అలాంటి టైంలో ఈ ఫిబ్రినోజన్ ఏదైతే ఉందో ఈ ప్రోటీన్ ఫిబ్రిన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఫిబ్రిన్గా కన్వర్ట్ అయినప్పుడు ఇది ఒక మెష్ స్ట్రక్చర్లా ఫామ్ అవుతుంది. ఎక్కడైతే ఇంజ్యూర్ అయ్యిందో అక్కడ ఇది ఒక లంప్లా ఫామ్ అయిపోయి బ్లడ్ అనేది ఆపేస్తుంది. ఓకే, ఇలాగ మనకి బ్లడ్ క్లాటింగ్లో ఈ ఫిబ్రినోజెన్స్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ 3 కూడా ఇంపార్టెంట్ ప్రోటీన్స్ ఇవి ప్లాజ్మాలో ఉంటాయి. ఓకే, మనకు అడగొచ్చు ఇలాంటి ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయి అంటే ప్లాజ్మాలో ఉంటాయని చెప్పాలి మీరు. ఓకే, నెక్స్ట్ 45% ఆఫ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో 99% అంటే ఆల్మోస్ట్ 98 to 99% మనకి ఎరిథ్రోసైట్స్ మాత్రమే ఉంటాయి. దీన్నే మనం రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు అంటాం.
అండ్ రిమైనింగ్ 1 to 2% ఏవైతే ఉన్నాయో ఇందులో లికోసైట్స్ అంటే తెల్ల రక్త కణాలు, అలానే మనకి మిగతావి ప్లేట్లెట్స్, థ్రోంబోసైట్స్ అంటారు దీన్ని. ఓకే, ఇవన్నీ కూడా మిగతా 1 to 2% ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్. ఇప్పుడు మనం ఫర్దర్గా ఈ బ్లడ్నే మనం ఇంకా సబ్ డివైడ్ చేసుకుంటూ చూద్దాం. ఆల్రెడీ మనం చదివాం, ప్లాజ్మా ఉంది, ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్లాజ్మాలో ఏమేమి ఉంటాయి? వాటర్ ఉంటుంది. వాటర్ కాకుండా ఏముంటాయి? అమినో యాసిడ్స్, న్యూట్రియంట్స్, నైట్రోజనస్ వేస్ట్, ఎలక్ట్రోలైట్స్, గ్యాసెస్, ప్రోటీన్స్. ప్రోటీన్స్లో ఏముంటాయి? ఆల్బమిన్స్, గ్లోబులిన్స్, ఫిబ్రోనజన్స్. ఇవంతా కూడా ప్లాజ్మా యొక్క స్ట్రక్చర్. కమింగ్ టు ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్లో మీకు ఏం చెప్పాను? 3 సెల్స్ ఉంటాయి అన్నాను. ఒకటి ఎరిథ్రోసైట్స్, ఇదే ఎక్కువ శాతం ఉంటుంది. తర్వాత లికోసైట్స్, తర్వాత ప్లేట్లెట్స్. ఈ లికోసైట్స్ ఏదైతే మనం వైట్ బ్లడ్ సెల్స్ అంటున్నామో ఇవి టోటల్ 5 టైప్స్ అండి. ఓకే, అంటే ఈ తెల్ల రక్త కణాల్లో ఫర్దర్గా మనకి ఎలా డివైడ్ అయ్యింది అంటే ఒకటి గ్రాన్యులోసైట్స్, మరొకటి అగ్రాన్యులోసైట్స్గా డివైడ్ అయ్యింది. ఇదొక వైట్ బ్లడ్ సెల్ అనుకుందాం. ఓకే, ఇందులో ఇదంతా న్యూక్లియస్, దాని చుట్టూ ఉన్నది మెంబ్రేన్, మధ్యలో ఏదైతే ఉందో ఇది సైటోప్లాజం. ఈ సైటోప్లాజంలో ఇలాగ మనకి విజిబుల్గా గ్రాన్యూల్స్ కనబడితే, ఈ సైటోప్లాజంలో మనకి విజిబుల్గా గ్రాన్యూల్స్ కనబడితే అలాంటి వైట్ బ్లడ్ సెల్స్ని మనం గ్రాన్యులోసైట్స్ అంటాం. ఓకే, అండ్ ఇంకొక కండిషన్ ఏంటి? అదే ఇంకొక వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, మధ్యలో న్యూక్లియస్ ఉంది, చుట్టూ సైటోప్లాజం ఉంది, కానీ ఎటువంటి విజిబుల్ గ్రాన్యూల్స్ కనబడలేదు. అలాంటి టైంలో దాన్ని ఏమంటాం? అలాంటి వైట్ బ్లడ్ సెల్స్ని ఏమంటాం? అగ్రాన్యులోసైట్స్ అంటాం. అంటే మీకు ఇక్కడ అర్థమైంది ఏంటి? గ్రాన్యూల్స్ అనే సబ్స్టాన్సెస్ కనబడితే, విజిబుల్ అయితే అప్పుడు దాన్ని గ్రాన్యులోసైట్స్ అంటారు, కనబడకపోతే అగ్రాన్యులోసైట్స్ అంటారు. అయితే గ్రాన్యులోసైట్స్లో ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. వన్ ఈజ్ న్యూట్రోఫిల్స్, అనదర్ వన్ ఇస్ ఎసినోఫిల్స్, థర్డ్ వన్ ఇస్ బాసోఫిల్స్. అలానే అగ్రాన్యులోసైట్స్లో కూడా 2 టైప్స్గా విడదీశారు. ఒకటి లింపోసైట్స్, ఒకటి మోనోసైట్స్. ఓవరాల్గా మనకి వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని రకాలు అంటే 5 టైప్స్ అని చెప్పాలి. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది. ఓకే, సో జస్ట్ మీకు బేసిక్గా అలాగే టచ్ చేస్తాను, మళ్ళీ ఇన్డెప్త్గా మనం ఫర్దర్ స్లైడ్స్లో చదువుతాం. ఓకే, న్యూట్రోఫిల్స్ అంటే ఏంటి? ఉన్న తెల్ల రక్త కణాలన్నింటిలో ఎక్కువ మోతాదులో ఉండేవి ఏది అంటే న్యూట్రోఫిల్స్. ఓకే, మోర్ ఇన్ నెంబర్. అలానే తక్కువ మోతాదులో ఉండేది ఏది అంటే మనం చెప్పాలి బాసోఫిల్స్, లెస్ ఇన్ నెంబర్. ఓకే, ఈ 2 ఇంపార్టెంట్ బిట్స్. అలానే ఉన్న అన్ని తెల్ల రక్త కణాల్లో పెద్ద తెల్ల రక్త కణం ఏది అంటే లార్జెస్ట్ వైట్ బ్లడ్ సెల్ ఏది అంటే మనం చెప్పాలి మోనోసైట్స్. ఉన్న అన్ని తెల్ల రక్త కణాల్లో చిన్న అంటే స్మాలెస్ట్ వైట్ బ్లడ్ సెల్ ఏది అంటే మనం చెప్పాలి లింపోసైట్స్. ఓకే, ఇవి ఒక బేసిక్ క్వశ్చన్స్గా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. చెప్పలేము, కొన్నిసార్లు చాలా బేసిక్సే అడుగుతారు. మనం ఎంతో డెప్త్గా చదువుకొని వెళ్ళిపోయాక ఈ బేసిక్స్ వచ్చినప్పుడు మనకి కరెక్ట్గా స్ట్రైక్ అవ్వదు. ఓకే, సో ఈజీ క్వశ్చన్స్ ఎప్పుడు మన పాకెట్ స్కోర్ అవ్వాలి, కష్టమైన క్వశ్చన్స్ని మనం ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని అటెండ్ చేయాలి. ఓకే, అయితే ప్రతి దానికోసం ఫంక్షన్గా ఒక లైన్ చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, ముందుగా న్యూట్రోఫిల్స్ ఒక పని ఏంటి? ఓకే, న్యూట్రోఫిల్స్ ఒక మెయిన్ పని ఏంటి అంటే దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం వస్తే, అంటే ఎప్పుడైనా మనకి ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా అటాక్ చేసినప్పుడు ఫస్ట్ రోలో ఎవరైతే సోల్జర్స్ ఉంటారో వాళ్ళే మనకి ఫస్ట్ వెళ్ళి డిఫెన్స్ చేస్తారు. అలానే మనకి ఉన్న అన్ని వైట్ బ్లడ్ సెల్స్లో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా మనం దేని చెప్పొచ్చు? న్యూట్రోఫిల్స్ చెప్పొచ్చు. అంటే ఇదే మొదటిగా వెళ్ళి నిరోధించడానికి ప్రయత్నిస్తారు. తర్వాత ఇస్నోఫిల్స్ ఒక పని ఏంటి? బేసిక్గా చెప్పాలి అంటే ఇది డిఫెన్సే, ఇది కూడా డిఫెన్స్ మెకానిజమే. యాక్చువల్లీ వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నవన్నీ కూడా నిరోధించడానికే ఉంటాయి. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్ ఉంటుంది. ఎసినోఫిల్స్ ఒక పని ఏంటి అంటే ఎప్పుడైనా కూడా బాడీలో పారాసిటిక్ కానీ ఎలర్జిక్ రియాక్షన్ వస్తే దాని నుంచి డిఫెన్స్ చేయడానికి ఇస్నోఫిల్స్ పనిచేస్తుంది. ఓకే, అండ్ మూడోది బాసోఫిల్ ఒక పని ఏంటి? ఇది హిస్టామిన్ అనే ఒక ప్రోటీన్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇది కూడా డిఫెన్స్ మెకానిజం. అండ్ కమింగ్ టు మోనోసైట్స్ అండ్ లింపోసైట్స్. మోనోసైట్స్ ఒక పని ఏంటి? దిస్ ఎన్గల్ఫ్స్ ప్యాథోజన్స్. సో ప్యాథోజన్స్ అంటే ఏంటండి? సో ఏవైతే మనకి డిసీజెస్ క్యారీ చేస్తాయో, బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, ఇలాంటివి, దీన్ని ఈ మోనోసైట్స్ అనేది ఎన్గల్ఫ్ చేస్తుంది, అంటే క్యాప్చర్ చేసుకుని తినేస్తుంది.
ఓకే, సో దానివల్ల మనకి ఫర్దర్గా ఇంకా బాడీలో ఎటువంటి హార్మ్ జరగకుండా మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ లింపోసైట్స్. లింపోసైట్స్ మనకి రెండు రకాలుగా ఉంటాయండి. ఓకే, ఒకటి బి లింపోసైట్స్, మరొకటి టీ లింపోసైట్స్. బి లింపోసైట్స్ ఒక పని ఏంటి, సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ప్రొవైడ్స్ యాంటీబాడీస్ ఇస్తుంది. యాంటీబాడీస్ అంటే మనకి జస్ట్ లైక్ సోల్జర్స్ లాంటిది. కొత్త ఏజెంట్స్ మన బాడీలో వస్తే దాంతో ఫైట్ చేయడానికి ఈ యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే, అలానే టీ లింపోసైట్స్ ఒక పని ఏంటి అంటే ఇట్ డెస్ట్రాయ్ క్యాన్సర్ సెల్స్. ఓకే, మన బాడీలో ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఇది డెస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, ఇది లింపోసైట్స్ ఒక పని. సో మీకు బేసిక్గా చెప్పాను, ఇవన్నీ ఒక సింగిల్ లైనర్స్లో మీకు చెప్పాను. ఇన్ కేస్ మనకి ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినా లేకపోతే డైరెక్ట్గా అడిగినా మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఇవన్నీ కూడా మనకి బిట్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనకి వైట్ బ్లడ్ సెల్స్ 5 రకాలుగా చెప్పుకున్నాం. అందులో 3 గ్రానిలో, 2 ఎగ్ గ్రానిలో. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ ఒక ఫంక్షన్స్ ఏంటి, ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, న్యూట్రియంట్స్, హార్మోన్స్, వేస్ట్, ఇవన్నిటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుందండి. ఓకే, ఫ్రమ్ టిప్ టు టో. ఓకే, పైనుంచి కింద వరకు అలా చేస్తూనే ఉంటుంది. అలానే బ్లడ్ ఇంకొక పని ఏంటి, ఇట్ రెగ్యులేట్స్ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ పిహెచ్ వాల్యూ, బ్లడ్ ఒక పిహెచ్ ఎంత అని అడుగుతారు. బ్లడ్ ఒక పిహెచ్ ఎంత అని చెప్పొచ్చు మనం, 7.4. ఓకే, సో డైరెక్ట్గా వాల్యూ అడిగితే 7.4 అని చెప్పండి. లేదా ఇది ఎసిడికా బేసికా అంటే అప్పుడు మీరు చెప్పాలి ఇట్ ఈస్ స్లైట్లీ బేసిక్. ఓకే, స్లైట్లీ బేసిక్ అంటే చాలా తక్కువగా మనకి బేసిక్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో 7 లోపట ఉంటే యాసిడ్, 7 దాటిపోతే బేసిక్, 7లో ఉంటే న్యూట్రల్. ఓకే, పిహెచ్ వాల్యూ. సో బ్లడ్ ఒక పిహెచ్ ఎంత, 7.4. ఒకవేళ దాని కండిషన్ చెప్పమంటే స్లైట్లీ బేసిక్ అని చెప్తారు. అలానే ఫ్లూయిడ్ బ్యాలెన్స్లో కూడా మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బ్లడ్ ఏం చేస్తుంది, ఇంకొక ఫంక్షన్ ఏంటి, ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమ్యూనిటీ. డబ్ల్యూబీసీ యాంటీబాడీస్ ద్వారా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అలానే ప్లేట్లెట్స్ ద్వారా క్లాటింగ్ ఇస్తుంది. అల్టిమేట్గా ఇవంతా మనకి ప్రొటెక్షనే కదా. సో మనకి క్లాటింగ్ అవ్వకపోతే ఉన్న బ్లడ్ అంతా డ్రైన్ అయిపోతుంది, ఈజీగా చనిపోతాం. అలానే మనకి డబ్ల్యూబీసీ యాంటీబాడీస్ లేకపోతే మనకి ఏదైనా అటాక్ అవ్వగానే మనం దాన్ని తట్టుకోలేక చనిపోతాం. సో ఇవన్నిటి నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారు, ఈ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ ఇస్తున్నాయి. ఇవి ఎందులో ఉన్నాయి, బ్లడ్లో ఉన్నాయి. అందుకే ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద బ్లడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రెడ్ బ్లడ్ సెల్స్, దీన్నే ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు, తెలుగులో ఎర్ర రక్త కణాలు. దీస్ ఆర్ సర్కిల్లో ఉంటుంది. ఇన్ కేస్ ఆప్షన్స్లో సర్కిల్ లేకపోతే మీరు చెప్పాలి బైకాన్కేవ్ షేప్ అని చెప్పాలి. అలానే ఇట్ కంటైన్స్ ఏ కలర్డ్ పిగ్మెంట్, ఆ పిగ్మెంట్ పేరు గ్లోబిన్. అయితే ఈ గ్లోబిన్ అనేది హెమోగ్లోబిన్లో హెమా గ్రూప్ ఏదైతే ఉందో ఇది మనకి రెడ్ కలర్ ఇస్తుంది, బికాస్ ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ నో న్యూక్లియస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆర్బీసీ. ఈ రెడ్ బ్లడ్ సెల్ ఏదైతే మనం ఇప్పుడు సర్క్యులర్ షేప్ అని చెప్పానో, జనరల్గా సెల్లో న్యూక్లియస్ ఉండాలి, కానీ ఆర్బీసీకి ఎటువంటి న్యూక్లియస్ మధ్యలో ఉండదు. ఓకే, ఆర్బీసీ క్యారీ ఆక్సిజన్ టు టిష్యూస్ అండ్ బ్రింగ్ బ్యాక్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ టిష్యూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్బీసీ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇది గ్యాస్ ఎక్స్చేంజ్లో హెల్ప్ చేస్తుంది. ఓకే, అంటే ఏంటి, సో ఇది మనం ఎలా చెప్పొచ్చండి, సో చూడండి టిష్యూస్ అనే ఒక స్టేషన్ అనుకుందాం. ఓకే, సో బాడీలో చాలా టిష్యూస్ ఉంటాయి కదా, సో ప్రతి టిష్యూని ఒక స్టేషన్ అనుకుందాం. సో టిష్యూస్ నుంచి లంగ్స్ వరకు, లంగ్స్ అనేది ఒక స్టేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ మధ్యలో నేను ఏదైతే గీసానో దీన్నే బ్లడ్ అంటున్నాను. ఓకే, ఈ బ్లడ్లో మనకి మెయిన్లీ ఎవరు, ఆర్బీసీ అనేది ఒక షేర్ ఆటో లాంటిది. ఈ షేర్ ఆటో ఏం చేస్తుంది, టిష్యూస్ నుంచి ఏదైతే వేస్ట్ ప్రొడక్ట్ ఉందో కార్బన్ డైఆక్సైడ్ని కలెక్ట్ చేసుకొని అలాగా బ్లడ్ ద్వారా ట్రావెల్ అయ్యి లంగ్స్ వరకు వెళ్తుంది. లంగ్స్ దగ్గర ఏం జరుగుతుంది, ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్కి ఇచ్చేస్తుంది. తర్వాత లంగ్స్ దీనికి ఏంటి ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. అది మళ్ళీ రెడ్ బ్లడ్ సెల్స్ ట్రావెల్ చేసుకుంటూ మళ్ళీ టిష్యూస్కి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ ఇస్తుంది. అంటే ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని లంగ్స్ వరకు వెళ్ళిపోయి అక్కడ నుంచి వస్తున్న ఆక్సిజన్ని మళ్ళీ తెచ్చి ఈ టిష్యూస్కి ఇస్తుంది. ఇలాగా గ్యాస్ ఎక్స్చేంజ్కి ఒక మీడియం లాగా యాక్ట్ చేస్తుంది ఎవరు, ఆర్బీసీ. సో ఆర్బీసీ యొక్క పని ఏంటి, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మీడియం ఫర్ gaseous exchange or it transports oxygen exchange with carbon dioxides. ఓకే, నెక్స్ట్ దీని యొక్క లైఫ్ స్పాన్ ఏంటి.
ఓకే, అంటే ఎంత కాలం బతుకుతుంది ఒక ఆర్బీసీ ఈరోజు పుడితే ఎన్ని రోజులు బతుకుతుంది? ఓకే, 120 డేస్ అని చెప్పొచ్చు, 4 నెలలు. ఓకే, మంత్స్లో అడిగితే మీరు 4 మంత్స్ అని చెప్పాలి, అండ్ డేస్లో అడిగితే 120 డేస్ అని చెప్పాలి. అలానే పుట్టుక ఎక్కడ పుడుతుంది? బోన్ మ్యారోలో పుడుతుంది, ఎముక మధ్యలో పుడుతుంది. ఓకే, అండ్ ఎక్కడ చనిపోతుంది? ఓకే, ఈ ఆర్బీసీ అనేది 120 డేస్ తర్వాత ఎక్కడ చనిపోతుంది? సో ఆర్బీసీ అనేది స్ప్లీన్లో చనిపోతుంది. ఓకే, లివర్కి అటాచ్ అయి ఉంటుంది స్ప్లీన్. సో ఈ స్ప్లీన్లో చనిపోతుంది. కొన్ని ఆర్బీసీలు లివర్లో చనిపోతాయి, కొన్ని ఆర్బీసీలు బోన్ మ్యారోలోనే చనిపోతాయి. సో డెత్. సో మనం ఏం చెప్పొచ్చు అంటే స్ప్లీన్ ఏదైతే ఉందో దీన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని చెప్పొచ్చు. అంటే శ్మశాన వాటికగా చెప్పుకోవచ్చు. ఆర్బీసీ ఎక్కడ చనిపోతే సమాధి ఎక్కడ అవుతాయి అంటే స్ప్లీన్లో అవుతాయి. ఒకవేళ ఆప్షన్స్లో స్ప్లీన్ లేకపోతే మీరు లివర్ అని పెట్టండి. ఒకవేళ 2 ఉంటే బోత్ పెట్టండి. ఒకవేళ ఇవేవీ లేవంటే ఇంకా సమ్ కండిషన్స్ బోన్ మ్యారోస్లోనే చనిపోతూ ఉంటాయి. ఎక్కడ పుడితే అక్కడ చనిపోతాయి, ప్రాపర్గా ఫామ్ అవ్వక. ఓకే, సో ది స్ప్లీన్ ఈజ్ ఆఫన్ కాల్డ్ ఎస్ గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. ఓకే, ఇదండి ఆర్బీసీ. ఆర్బీసీ ఎంత మోతాదులో ఉంటుంది? ఓకే, 1 మైక్రోలీటర్ బ్లడ్లో మనకి సుమారు 5 మిలియన్ల ఆర్బీసీలు ఉంటాయి. ఓకే, 5 మిలియన్ల ఆర్బీసీ ఉంటుంది. 1 మైక్రోలీటర్ బ్లడ్లో మనకి 5 మిలియన్స్ ఆర్బీసీ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 1 మైక్రోలీటర్ బ్లడ్కి 5 మిలియన్ ఆర్బీసీ ఉండాలి. ఇన్ కేస్ ఆర్బీసీ బాడీలో బాగా ఎక్కువైపోతే ఏ డిసీజ్ వస్తుంది? ఆర్బీసీ బాగా తక్కువ అయిపోతే ఏ డిసీజ్ వస్తుంది? ఓకే, ఇవి చాలా బేసిక్ బిట్సే, మీరు ఎన్నోసార్లు చదివే ఉంటారు. మనం రిస్క్ తీసుకోలేం, మీకు ఎలాగైనా నేను రివిజన్ చేయించాలి. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలిస్తే రివిజన్ చేసుకోండి, తెలియకపోతే కొత్తగా తెలుసుకోండి. ఓకే, సో ఇవి బేసిక్ క్వశ్చన్స్. ఆర్బీసీ బాగా ఎక్కువ అయిపోతే ఎప్పుడు కూడా మనకి బాడీలో ఏదైనా కూడా మోడరేట్గా ఉండాలి. బాగా ఎక్కువగా ఉండకూడదు, బాగా తక్కువగా ఉండకూడదు. స్టాండర్డ్గా దాని వాల్యూస్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. బాగా ఎక్కువ అయిపోయినా ఏదో ఒక డిసీజ్ వస్తుంది, బాగా తక్కువ అయిపోయినా ఏదో ఒక డిసీజ్ వస్తుంది. ఆర్బీసీ బాగా ఎక్కువ అయిపోతే వచ్చే డిసీజ్ని ఏమంటారంటే పోలిసిథమియా అంటారు. ఆర్బీసీ బాగా తక్కువ అయిపోతే వచ్చే డిసీజ్ని ఏమంటారు? ఎనీమియా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీసీ తక్కువ అయిపోతే మనకు వచ్చేది ఎనీమియా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ ఆర్బీసీ ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ సర్క్యులర్ షేప్ అని చెప్పాను. కొన్నిసార్లు సెల్స్ ఎలా మారుతాయి అంటే ఇలా మారుతాయి, ఒక సికిల్లా మారుతుంది, కొడవల్ షేప్లా వస్తుంది. ఓకే, అలాంటప్పుడు మనకి ఏ డిసీజ్ వస్తుంది? ఆర్బీసీ ఎలాగా తగ్గిపోతుంది, ఎందుకంటే ఫుల్గా ఫామ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మనకు వచ్చేది సికిల్ సెల్ ఎనీమియా. ఓకే, సికిల్ సెల్ ఎనీమియా ఇదొక మనకి హెరిడిటరీ డిసార్డర్ కింద కూడా చెప్పచ్చు. ఓకే, సో ఇదండి ఓవరాల్గా మనకి ఆర్బీసీ కోసం. డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటి? దీన్నే లికోసైట్స్ అంటారు, తెలుగులో తెల్ల రక్త కణాలు. ఓకే, ఇందులో ఎటువంటి పిగ్మెంట్స్ ఉండదు. ఇందాక మనం చదివాం ఒక రెడ్ పిగ్మెంట్ ఉంటుంది హెమోగ్లోబిన్, దానివల్ల ఇది రెడ్ కలర్ ఇస్తుంది అనేసి. కానీ ఇందులోకి వచ్చేసరికి ఎటువంటి పిగ్మెంట్ ఉండదు. ఎటువంటి పిగ్మెంట్ లేకపోవడం వల్ల ఇది కలర్లెస్, అంటే ఎటువంటి రంగు ఉండదు. ఎటువంటి రంగు లేదు కాబట్టి దీన్ని మనం వైట్ బ్లడ్ సెల్స్ అంటున్నాం. నెక్స్ట్ డబ్ల్యూబీసీ ఆఫ్ ఇర్రెగ్యులర్ షేప్. సో ఇది ప్రాపర్గా ఇలా ఉండదు, దానికి నచ్చిన షేప్లో ఇర్రెగ్యులర్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇర్రెగ్యులర్ షేప్స్ ఉంటాయి. అండ్ దీని యొక్క మెయిన్ పని ఏంటి అంటే దే ప్రివెంట్ బాడీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ బై ఈటింగ్ అప్ జెమ్స్ ఆర్ బై ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. సో ఇది మనకి ఏం చేస్తుంది? మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది. ఓకే, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా చూసుకుంటుంది? జెమ్స్ని తినేస్తూ చూసుకుంటుంది. లైక్ ఇప్పుడు ఇందాక మనం చదివాం మోనోసైట్స్ అని ఒక డబ్ల్యూబీసీ ఉంది, అదేం చేస్తుంది? ఇట్ ఎన్గల్ఫ్స్ ప్యాథోజన్స్. ఎన్గల్ఫ్ ప్యాథోజన్ అంటే ఏంటి? ఇలాంటి జెర్మ్స్ని తినేస్తూ ఉంటేనే దాన్నే ఎన్గల్ఫ్ ప్యాథోజన్స్ అంటారు. ఓకే, ఇలాగా మనకి జెర్మ్స్ని తినేస్తే ఇన్ఫెక్షన్ రాకుండా మన బాడీని ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. రెండోది ఇట్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. మనకి ఇది ఎలాగా తెలుసు? లింపోసైట్స్, బి లింపోసైట్స్లో మనకి యాంటీబాడీస్ జనరేట్ అవుతుంది. సో అలాగా మనకి మన బాడీని ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏవైతే 3 పాయింట్స్ ఉన్నాయో ఇవి బ్లడ్ ప్లేట్లెట్స్ కోసం. ఓకే, ఇది మనం నెక్స్ట్ స్లైడ్లో చదువుదాం. డబ్ల్యూబీసీకి వచ్చేసరికి లైఫ్ స్పాన్ వచ్చేసరికి 1 to 3 days ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఒక్కొక్క డబ్ల్యూబీసీకి ఒక్కొక్కలా ఉంటుంది. న్యూట్రోఫిల్స్ అయితే గంటల్లో ఉంటుంది, బేసోఫిల్స్ గంటల్లో ఉంటుంది, మోనోసైట్స్ కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, 1 to 3 days. నెక్స్ట్ ఈ డబ్ల్యూబీసీ ఎక్కడ పుడుతుంది? బోన్ మ్యారోలో పుడుతుంది. ఎక్కడ చనిపోతాయి? స్ప్లీన్ అండ్ లివర్లో చనిపోతాయి. ఓకే, శాంపుల్ చూసుకుంటే 1 మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్లో ఎన్ని డబ్ల్యూబీసీస్ ఉంటాయి అని అడిగితే మనం ఏం చెప్పాలి? 4000 నుంచి
11,000 వరకు మనకి డబ్ల్యూబీసీస్ ఉంటాయి. ఓకే, ఇది కూడా సేమ్ అండి. ఇది మన రిఫరెన్స్ వాల్యూ. దీనికన్నా ఎక్కువ అయిపోయాయి అనుకోండి, అంటే డబ్ల్యూబీసీ బాగా ఎక్కువైపోతే ఏం డిసీజ్ వస్తుంది, డబ్ల్యూబీసీ బాగా తక్కువ అయిపోతే ఏం డిసీజ్ వస్తుంది. బాగా ఎక్కువైపోతే మనకు వచ్చే డిసీజే లికోమియా. దీన్నే మనం బ్లడ్ క్యాన్సర్ కూడా అని అంటాం. డబ్ల్యూబీసీ బాగా తక్కువ అయిపోతే మనకు వచ్చే డిసీజ్ లికోపీనియా. ఓకే, సో తక్కువ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు. బాగా తగ్గిపోతే మనకి ఇమ్యూనిటీ ఉండదు బాడీలో, బాగా ఎక్కువ అయిపోతే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇదండి ఓవరాల్గా డబ్ల్యూబీసీ కోసం. అయితే డబ్ల్యూబీసీకి ప్రాపర్గా న్యూక్లియస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి విషయం ఇది. ఓకే, బ్లడ్ ప్లేట్లెట్స్, దీన్నే మనం థ్రోంబోసైట్స్ అని కూడా అంటాం. దీస్ ఆర్ వెరీ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ సెల్. ఓకే, బాగా చిన్నగా ఉంటాయి. లైక్ చూసారా, ఇలాగ ఉంటాయి. దే హ్యావ్ నో న్యూక్లియస్. దీనికి కూడా న్యూక్లియస్ ఉండదు. ఆర్బీసీకి ఉండదు, ప్లేట్లెట్స్కి ఉండదు. ఈ రెండు సెల్స్ కదండి, సెల్స్కి జస్ట్ న్యూక్లియస్ ఉండాలి, కానీ ఈ రెండింటికి న్యూక్లియస్ ఉండదు. ఓన్లీ డబ్ల్యూబీసీకి మాత్రమే న్యూక్లియస్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దే పార్టిసిపేట్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. ఓకే, బ్లడ్ క్లాటింగ్లో సహాయపడుతుంది. ఓకే, ప్లేట్లెట్స్ వల్ల మనకి బ్లడ్ క్లాటింగ్కి బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ చూడబోయే టాపిక్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ అసలు ఎలా క్లాట్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. బ్లడ్ క్లాటింగ్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ బ్లడ్ చేంజెస్ ఫ్రమ్ ఏ లిక్విడ్ టు జెల్. సో బ్లడ్ క్లాటింగ్ అనే ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే, బ్లడ్ అనేది లిక్విడ్ స్టేట్ నుంచి జెల్గా మారిపోతుంది. అలా జెల్గా మారిపోయి ఒక క్లాట్లా ఏర్పడి బ్లీడింగ్ని స్టాప్ చేస్తుంది, ఎక్కడ ఇంజ్యూరీ ఏమైనా అయితే. ఓకే, ఇట్ బిగిన్స్ ఎక్కడ మొదలవుతుంది, వెన్ ఎ బ్లడ్ వెజల్ ఈజ్ ఇంజ్యూర్డ్. ఎప్పుడైనా మనకి బ్లడ్ వస్తుందంటే అర్థం ఏంటి, బ్లడ్ వెజల్స్లో ఏదైతే బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుందో అక్కడ ఇంజ్యూరీ అయితే ఆ బ్లడ్ లీక్ అవుతుంది. అలాంటి లీక్ అయిన టైంలో ఆ ఇన్నర్ లైనింగ్ ఏదైతే ఉందో ఎండోథీలియం అది డ్యామేజ్ అవుతుంది. అలాంటి టైంలో ఏమవుతుంది, ఈ ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడే మనం చదువుకున్నాం థ్రోంబోసైట్స్ అనేసి, ఈ ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెళ్ళి ఆ డ్యామేజ్డ్ సైట్ దగ్గరికి వెళ్ళి స్టిక్ అయిపోతుంది. సపోజ్ ఇది మనకి డ్యామేజ్డ్ సైట్ అనుకోండి. సో ఇక్కడ ఈ ప్లేట్లెట్స్ వచ్చి ఎలా ఫామ్ అవుతాయి, అలాగ స్టిక్ అయిపోతాయి. ఇలా స్టిక్ అయిపోయి ఒక క్లంప్లా ఫామ్ అవుతుంది. ఓకే, క్లంప్లా ఫామ్ అవుతుంది. అలాగ క్లంప్లా ఫామ్ అవడం వల్ల టెంపరీగా మనకి అది అరెస్ట్ చేస్తుంది, అంటే బ్లడ్ రాకుండా ఆపుతుంది. స్పెషల్ ప్రోటీన్స్ కొన్ని ఉంటాయి, లైక్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. అవి ఏం చేస్తాయి అంటే చైన్ రియాక్షన్స్లో ఫామ్ అయిపోయి స్టేబుల్ క్లాట్ చేసేస్తుంది. అంటే ఈ ప్లేట్లెట్స్ అనేది టెంపరీగా బ్లడ్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఈ టైంలో మన బాడీలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎలాంటివి, ఫిబ్రినోజన్. ఈ ఫిబ్రినోజన్ ఏం చేస్తుంది, ఫిబ్రిన్గా కన్వర్ట్ అయిపోద్ది. ఫిబ్రిన్గా కన్వర్ట్ అయిపోయి ఒక మెష్లా ఫామ్ అయిపోయి వెళ్ళి ఇది పెర్మనెంట్గా క్లాటింగ్ చేసేస్తుంది. ఓకే, సో ప్లేట్లెట్స్ ఫస్ట్ వెళ్ళి కొంతవరకు దాన్ని ఆపగలిగితే ఈ లోపల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఫిబ్రినోజన్ నుంచి ఫిబ్రిన్గా కన్వర్ట్ అయిపోయి వెళ్ళి కంప్లీట్గా దాన్ని బ్లాక్ చేసేస్తుంది. ఓకే, ఇలాంటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫిబ్రినోజన్ ఇవి బాగా ఫంక్షన్ అవ్వడానికి కొన్ని మనకి అయోన్స్ కావాలి, అలానే కొన్ని విటమిన్స్ కావాలి. అవే కాల్షియం అయాన్స్ అండ్ విటమిన్ కే. ఈ రెండు కూడా బ్లడ్ క్లాటింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఎగ్జామ్లో మనకి ఏమేమి క్వశ్చన్ అడుగుతారంటే, క్లాటింగ్ ఆఫ్ బ్లడ్లో ఎవరెవరు హెల్ప్ చేస్తారు. మొదటిగా మీరు చెప్పాలి ప్లేట్లెట్స్, తర్వాత మీరు చెప్పాలి విటమిన్ కే, తర్వాత మీరు చెప్పాలి కాల్షియం అయాన్స్, అండ్ తర్వాత మీరు చెప్పాలి ఫిబ్రినోజన్ అనే ప్రోటీన్స్ లాంటివి. దిస్ ఈజ్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. ఓకే, నెక్స్ట్ బ్లడ్ గ్రూప్స్. ఓకే, సో ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అసలు బ్లడ్లో ఇన్ని గ్రూప్స్ ఉంటాయని ఎవరు విడదీశారు అంటే, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాలి, ఓకే, ఎవరు, కార్ల్ ల్యాండ్స్టీనర్. ఓకే, కార్ల్ ల్యాండ్స్టీనర్. ఓకే, ఇతను బ్లడ్ గ్రూప్స్ని కనుక్కోవడం జరిగింది. ఎలా విడదీశారు, ఒక బ్లడ్ తీసుకున్నారు. సో బ్లడ్ తీసుకున్నారు, బ్లడ్లో ఏ యాంటీజన్ ప్రజెంట్ అయి ఉంటే, ఓకే, యాంటీజన్ ఏ ప్రజెంట్ అయి ఉంటే అప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్గా డిసైడ్ చేశారు. అదే బి యాంటీజన్ ఉంటే బి బ్లడ్ గ్రూప్. ఓకే, ఒకసారి రెండు ఉన్నాయి అనుకోండి, అంటే ఏ యాంటీజన్ ఉంది బి యాంటీజన్ ఉన్నాయి, రెండు ఉంటే అది ఏబి బ్లడ్ గ్రూప్. అయితే ఇంకొక శాంపుల్ ఏమంటే రెండూ లేవు, ఏ యాంటీజన్ లేదు బి యాంటీజన్ లేదు, అప్పుడు అతను పెట్టిన పేరే ఓ బ్లడ్ గ్రూప్.
అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే యాంటీజన్ ఎక్కడ ఉంటుందో దాని ఆపోజిట్ యాంటీబాడీ అక్కడ ఉండదు. ఓకే, సపోజ్ ఇక్కడ ఏ యాంటీజన్ ఉంది అంటే ఏ బ్లడ్ గ్రూప్లో బి యాంటీబాడీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బి యాంటీజన్ ఉంది అంటే బి బ్లడ్ గ్రూప్లో మనకి ఏముంటుంది, ఏ యాంటీబాడీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏబి బ్లడ్ గ్రూపింగ్లో మనకి ఏబి యాంటీజన్స్ రెండు ఉన్నాయి అంటే అక్కడ ఎటువంటి యాంటీబాడీస్ లేవు, నో యాంటీబాడీస్. ఇక్కడ అసలు యాంటీజన్స్ లేవు ఓ బ్లడ్ గ్రూప్లో అంటే ఇక్కడ ఏం జరిగింది, మనకి ఏ అండ్ బి రెండు యాంటీబాడీస్ ఉన్నట్టు. ఓకే, సో ఇదండి ఓవరాల్గా కదా. యాంటీజన్ ఉంటే యాంటీబాడీ ఉండదు, యాంటీబాడీ ఉంటే ఆ యాంటీజన్ ఉండదు. ఓకే, ఎగ్జాక్ట్గా ఆపోజిట్. సో ఇలాగా ఏబిఓ ఏబి బ్లడ్ గ్రూప్స్ విడదీయడం జరిగింది. ఇప్పుడు ఓ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి యాంటీజన్స్ లేవు కాబట్టి ఓ బ్లడ్ గ్రూప్ అనేవాడు యూనివర్సల్ డోనర్ అవుతాడు. అలానే ఏబి ఏదైతే ఉందో అంటే వాడికి ఏ యాంటీజన్స్ ఉన్నాయి, బి యాంటీజన్స్ ఉన్నాయి అంటే వాడు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. అందుకే ఏబి గ్రూప్ ఏదైతే ఉందో వాడు యూనివర్సల్ రెసిపెంట్ అవుతారు. ఓకే, సో డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లో ఇలాగ అడిగితే యూనివర్సల్ డోనర్ ఎవరంటే ఓ బ్లడ్ గ్రూప్, యూనివర్సల్ రెసిపెంట్ ఎవరంటే ఏబి గ్రూప్. అయితే ఇందులో మీకు చెప్పింది నేను గ్రూపింగ్ ఒకటే, ఇంకొకటి ఉంటుంది ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేసి. ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, రేసెస్ ఫ్యాక్టర్. ఓకే, ఇది ఎలా డిసైడ్ అవుతుందంటే సపోజ్ ఏ బ్లడ్ గ్రూప్ ఉంది, ఏ బ్లడ్ గ్రూప్లో మనకి తెలుసు ఏముంటుంది, ఆ బ్లడ్లో ఉన్న ఆర్బీసీ పైన సర్ఫేస్ మీద ఇన్ కేస్ ఒక ఆర్హెచ్ ప్రోటీన్ ఉంటే దీన్నే మనం డి యాంటీజన్ అని కూడా అంటాం. ఓకే, ఆర్హెచ్ ప్రోటీన్ ఉంటే ప్రెజెంట్ అయి ఉంటే అప్పుడు ఇది పాజిటివ్ అంటారు. ఒకవేళ ఏ బ్లడ్ గ్రూప్ ఒక ఆర్బీసీ పైన ఈ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ప్రోటీన్ లేకపోతే అప్పుడు దాన్ని నెగిటివ్ అంటారు. ఫైనల్గా మనం ఎలా చెప్పుకోవచ్చండి, ఏ బ్లడ్ గ్రూప్లో ఓకే యాంటీజన్స్ ఏమున్నాయి, ఏ ఉంది, యాంటీబాడీ ఏముంది, బి ఉంది. ఓకే, ఇన్ కేస్ పాజిటివ్ అంటే దాని అర్థం ఆర్హెచ్ ప్రోటీన్ ఉన్నట్టు, ఇన్ కేస్ నెగిటివ్ అయితే ఆర్హెచ్ ప్రోటీన్ లేనట్టు. సో అలాగ మనకి ఏ పాజిటివ్ అలానే ఏ నెగిటివ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ హౌ బ్లడ్ గ్రూపింగ్ అండ్ ఆర్హెచ్ గ్రూపింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లడ్ గ్రూప్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఏ బ్లడ్ గ్రూప్ ఎవరెవరికి డొనేట్ చేయగలరు ఇది మనం ఈజీగా చెప్పొచ్చు. ఎవరికి ఏ యాంటీజన్స్ ఉంటే వాళ్ళకి అది ఇచ్చేయగలరు. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఇవ్వగలరు, బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు బి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఇవ్వగలరు ఎందుకంటే యాంటీజన్స్ సేమ్ ఉండాలి. ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏబికి మాత్రం ఇవ్వగలరు. అండ్ ఓకి వచ్చేసరికి ఏ బి ఏబి ఓ అందరికీ ఇచ్చేయగలరు బికాస్ అందులో ఎటువంటి యాంటీజన్స్ లేవు కాబట్టి ఫ్రీగా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. పలానా యాంటీజన్ ఉంటే ఎగ్జాక్ట్గా వాళ్ళకే ఇవ్వాలి. సో ఎవరు తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడ మనకు తెలిసిపోయింది అనుకోండి, ఎగ్జాక్ట్గా దాని ఆపోజిటే అది. నెక్స్ట్ జనరల్గా ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్ అంటే ఏంటి. సో ఎప్పుడైనా పర్సన్ అనేది సర్జరీకి అయినా లేకపోతే యాక్సిడెంట్ అయినా అలాంటి టైంలో ఏదైతే వాళ్ళు బ్లడ్ కోల్పోయారో ఆ బ్లడ్ని మళ్ళీ రీఫిల్ చేయాలి. ఓకే, అలాగ రీఫిల్ చేయడానికి మనం ఏం చేస్తాం, వేరే పర్సన్ నుంచి బ్లడ్ తీసుకొని అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ తీసుకొని బ్లడ్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి ఒక పేషెంట్కి మనం ఇంజెక్ట్ చేస్తే దాన్నే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. అయితే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఈ సక్సెస్ఫుల్లీ ఓన్లీ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే బ్లడ్ డోనర్ ఎవరైతే బ్లడ్ ఇచ్చేవాడు ఉంటాడో, రెసిపెంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ బ్లడ్ గ్రూప్ అనేది మ్యాచ్ అవ్వాలి. అలాగే ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే అలాంటప్పుడు ఏంటవుతుంది, ఎగ్లుటినేషన్ జరుగుతుంది. అంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లంపింగ్ అయిపోతాయి, అంటే దగ్గరగా ఒక మౌల్డ్స్లా మారిపోతాయి, క్లంప్స్ అయిపోతాయి. అలాంటి టైంలో రెసిపెంట్స్ అనేవాళ్ళు చనిపోతారు. పక్కాగా బ్లడ్ గ్రూప్ చూసుకునే ఇవ్వాలి. క్లియర్. నెక్స్ట్ మెయిన్ ఆర్గన్ హార్ట్ కోసం తెలుసుకుందాం. ఓకే, అసలు హార్ట్ ఒక పని ఏంటి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు హార్ట్ ఒక ఫంక్షన్కి ప్లస్ లంగ్స్ ఒక ఫంక్షన్కి. ఓకే, హార్ట్ ఫంక్షన్ వేరు, లంగ్స్ ఫంక్షన్ వేరు. హార్ట్ ఫంక్షన్ ఏంటి, ఇట్ పంప్స్ ద బ్లడ్ని పంప్ చేస్తుంది. ఓకే, పంప్ ఒక పని ఏంటి, స్పీడ్గా సక్ చేసి స్పీడ్గా వదలడం. ఓకే, సో పంప్ పని ఏంటి, బ్లడ్ని
ఎంత కుదిరితే అంత ఫ్లో పెంచి పంపించడం. అది అంత ఫ్లోగా పంపిస్తేనే దూరంగా బ్లడ్ అనేది స్మూత్గా ట్రావెల్ అవుతుంది. ఓకే. అండ్ లంగ్స్ ఒక పని ఏంటి అంటే ఇట్ ప్యూరిఫైస్ బ్లడ్. ఓకే. సో రెండు సెపరేట్ బట్ సర్క్యులేటరీ సిస్టంలో రెండు పక్కన ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. నెక్స్ట్, హార్ట్ ఈజ్ ఎ పవర్ఫుల్ మస్కులర్ ఆర్గన్. కంప్లీట్గా మజిలే, అందులో స్కెల్టన్ ఉండదు. ఇట్ లయింగ్ బిట్వీన్ లంగ్స్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ థొరాక్స్ ఆఫ్ అవర్ బాడీ. ఇది ఎక్కడ ఉంటుంది అంటే అప్పర్ థొరాక్స్, థొరాక్స్ అంటే మన పైన ఈ లంగ్ ఏదైతే ఉందో ఆ ఏరియాని థొరాక్స్ అంటారు. అందులో మనకి రెండు లంగ్స్ మధ్యలో మనకి హార్ట్ ఉంటుంది. ఓకే. ఇందులో మొత్తం మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి. ఓకే, 4 ఛాంబర్స్ ఉంటాయి. సో ఒకటి రైట్ ఆట్రియం, లెఫ్ట్ ఆట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. ఓకే. అండ్ ద హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ స్పెషలైజ్డ్ మజిల్ సెల్స్. దీన్నే మనం కార్డియక్ మజిల్ ఫైబర్స్ అంటాం. సో హార్ట్ అనేది ఏ మజిల్ సెల్స్తో తయారైంది? కార్డియక్ మజిల్ టిష్యూతో ఫామ్ అయింది, ఆర్ మజిల్ ఫైబర్స్తో ఫామ్ అయింది. ఓకే. విచ్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ ఆల్ ద టైమ్ వితౌట్ గెట్టింగ్ టైర్డ్. జనరల్గా మజిల్ ఒక పని ఏంటి అండి, అది రిలాక్సేషన్ అవుతుంది, కాంట్రాక్షన్ అవుతుంది. ఒకటి కాంట్రాక్ట్ అయితే ఒకటి రిలాక్సేషన్ అవుతుంది. కాకపోతే కార్డియక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతూనే ఉంటాయి వితౌట్ ఎనీ టైర్డ్, ఎప్పుడు ఆగిపోకుండా. మీరు అబ్జర్వ్ చేయండి, మనం పని చేసినా చేయకపోయినా, మనం పడుకున్నా నించున్నా వర్క్ చేసినా ఖాళీగా ఉన్న ప్రతి కండిషన్స్లో హార్ట్ ఒక్కటి మాత్రం దాని పని చేసుకుంటూ పోతుంది. ఏ రోజైతే తన పని చేసుకోవడం ఆగిపోతుందో ఆ రోజు మనది ఆఖరి రోజు అవుతుంది. తర్వాత ద కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఫాలోస్. ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్, మజిల్ అనేది కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతుంది కదా, అది అవుతున్నప్పుడు ఒక రిథమ్ ఫాలో అవుతుంది, హార్ట్ బీట్ అంటున్నాం. సో ఈ హార్ట్ బీట్ అనేది మనకి మజిల్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. అంటే ఒకసారి కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ జరిగితే అప్పుడు ఈ రెండు కలిపితే ఒక సైకిల్ అంటారు, దాన్నే మనం కార్డియాక్ సైకిల్ అంటాం. ఓకే, దాన్నే మనం కార్డియాక్ సైకిల్ అంటాం. అయితే కాంట్రాక్షన్ జరిగినప్పుడు అప్పుడు మనకి ఒక ఫేజ్ అంటారు, దాన్ని ఏమంటారు మనం? సిస్టోల్ ఫేజ్ అంటాం. అదే రిలాక్సేషన్ జరిగినప్పుడు ఆ ఫేజ్ని ఏమంటాం? డైస్టోల్ అంటాం. సో మనకి బీపీ మనం చెక్ చేస్తాం కదా, బ్లడ్ ప్రెషర్. సో ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మీదే బ్లడ్ ప్రెషర్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. కాంట్రాక్షన్ టైంలో ఏంటవుతుంది? సిస్టోల్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సిస్టోల్ అంటే ఎంత? 120. డైస్టోల్ అంటే ఎంత? 80. సో ఇది మనకి నార్మల్ సిస్టోల్ అండ్ డైస్టోల్. అంటే హై బీపీ ఎంత, లో బీపీ ఎంత అని అంటారు కదా, 120, 80. సో ఈ వాల్యూస్ ఉంటే నార్మల్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, అయితే ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ కంప్లీట్గా జరగడానికి, కార్డియాక్ సైకిల్ పూర్తి అవడానికి ఎంత టైం పడుతుంది? 0.8 సెకండ్ పడుతుంది. అంటే సుమారు 1 మినిట్కి ఎన్నిసార్లు హార్ట్ బీట్ కొట్టుకుంటుంది అంటే మనం చెప్పాలి 72 బీట్స్ పెర్ మినిట్. సో రిథమిక్ హార్ట్ బీట్ వల్ల మనకి ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ జరుగుతుంది. 1 మినిట్లో నార్మల్ హ్యూమన్ హార్ట్ బీట్ అనేది 72 టైమ్స్ అనేది బీట్ అవుతుంది. ఓకే. అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ మనం ఈసీజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఒక విషయం. ఈసీజీ అంటే ఏంటి అని ఫుల్ ఫామ్ అడుగుతారు, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. సో ఈసీజీ బట్టి మనకి ఏం తెలుస్తుంది? హార్ట్ బీట్ రిథంలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ హార్ట్. నెక్స్ట్, సో ఇదండి హార్ట్ కోసం. సో ఇదండి హార్ట్ స్ట్రక్చర్. ఓకే. ఇటువైపు రైట్ ఆరికల్, రైట్ వెంట్రికల్, ఇటువైపు లెఫ్ట్ ఆరికల్, లెఫ్ట్ వెంట్రికల్. అలాగే మనకి 4 ఛాంబర్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం హ్యూమన్ బాడీలో సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఎలా అవుద్దో తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు మీకు కొన్ని బేసిక్స్ చెప్పాలి. చూడండి, మన బాడీలో వెయిన్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఆర్టరీస్ ఉంటాయి. వెయిన్ ఒక పని ఏంటి, ఆర్టరీ ఒక పని ఏంటి? వెయిన్ ఏం చేస్తుందంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని, అంటే ఎందులో అయితే ఆక్సిజన్ ఉండదో ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని టువర్డ్స్ హార్ట్ వైపుకి పట్టుకొని వెళ్తుంది. ఓకే. అండ్ ఆర్టరీ ఏదైతే ఉందో ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రెస్ట్ ఆఫ్ ద బాడీకి ఇస్తుంది. ఓకే. సో ఈ రెండు ఏంటి? మనకి బ్లడ్ వెజల్స్. ఓకే. మనం చదువుకున్నాం క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టంలో బ్లడ్ అంతా కూడా మనకి బ్లడ్ వెజల్స్ లోపటే ఉంటుందని. ఓకే. సో ఈ బ్లడ్ వెజల్స్ అయితే ఈ వెయిన్స్లో అయితే మనకి ప్రతి వెయిన్ ఈ పనే చేస్తుంది ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్. పల్మనరీ వెయిన్ ఒక పని ఏంటి? ఇది పల్మనరీ వెయిన్ ఒక పని. అలానే ఆర్టరీస్లో కూడా మనకి పల్మనరీ ఆర్టరీ ఒకటి ఉంటుంది,
పల్మనరీ ఆర్టరీ ఒక పని ఏంటి? ఈ పని చేస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్గా ఆపోజిట్. సో ఇవి ఎక్సెప్షన్స్, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే అన్ని ఆర్టరీస్లో అన్నిటికన్నా పెద్ద ఆర్టరీ ఏది అని అడిగారు అనుకోండి మనకి, అంటే లార్జెస్ట్ ఆర్టరీ అని అడిగితే మనం ఆర్టా అని చెప్పాలి. అలానే వెయిన్స్లో అన్నిటికన్నా పెద్ద వెయిన్ ఏదంటే ఏం చెప్పాలి మనం? ఇన్ఫీరియర్ వెనా కవా అని చెప్పాలి. ఓకే, అది ఓవరాల్గా దీస్ ఆర్ ద బేసిక్స్. ఇప్పుడు మనం బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను 2 కలర్స్ వాడతాను. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని నేను రెడ్ కలర్తో వాడుతున్నాను. ఓకే, అండ్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని నేను బ్లూ కలర్తో వాడుతున్నాను. చూడండి ఇప్పుడు ఎలా ఫంక్షన్ అవుతుందో. బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలాగొచ్చి రైట్ ఆర్ట్రియం లోపలికి ఎంటర్ అవుతుంది. రైట్ ఆర్ట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి వెళ్ళడానికి మధ్యలో మనకి ఒక వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ పేరు ట్రైకస్పిడ్ వాల్వ్. ఓకే, ట్రైకస్పిడ్ వాల్వ్ ఎక్కడ ఉంది అని ఎగ్జామ్లో అడిగితే మనం చెప్పాలి రైట్ ఆర్ట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉంది. ఓకే, అందుకే దీన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అన్నారు. రైట్ ఆర్ట్రియం లోపలికి ఎంటర్ అయ్యి త్రూ ట్రైకస్పిడ్ వాల్వ్ రైట్ వెంట్రికల్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి లంగ్స్లోకి వెళ్తుంది వయా పల్మనరీ ఆర్టరీ. ఇప్పుడు లంగ్స్ ఏం చేస్తుంది? ప్యూరిఫికేషన్ చేస్తుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఆక్సిజన్ తక్కువ ఉందో అది త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఈ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయి ఆక్సిజన్ లోపలికి వస్తుంది త్రూ అలివియలీ గ్యాస్ ఎక్స్చేంజ్. లంగ్స్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. ఇది త్రూ పల్మనరీ వెయిన్ లెఫ్ట్ ఆర్ట్రియం లోపలికి ఎంటర్ అవుతుంది. ఇలాగ లెఫ్ట్ ఆర్ట్రియం లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ లెఫ్ట్ ఆర్ట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్ళడానికి మళ్ళీ ఒక వాల్వ్ ఉంటుంది. దీన్నే మనం బైకస్పిడ్ వాల్వ్ అంటాం. ఓకే, బైకస్పిడ్ వాల్వ్, లేదా దీన్ని మనం మిట్రల్ వాల్వ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇది ఎన్ని ఫ్లాప్స్ ఉంటాయంటే 2 ఫ్లాప్స్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే లెఫ్ట్ ఆర్టరీకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఉంటుంది. సో అలాగే ఇది ఎంటర్ అయ్యి ఇక్కడ నుండి బయటికి త్రూ ఆర్టా అంటే ఒక ఆర్టరీ ద్వారా మళ్ళీ డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ఓకే, డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. సో ఇక్కడ మీరు పైన అబ్జర్వ్ చేస్తే ఇది వెనకవ. వెనకవ అంటే వెయిన్. వెయిన్ ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా టువర్డ్స్ హార్ట్కి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ పట్టుకుని వెళ్తుంది. సో అలాగే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇలాగ మళ్ళీ రైట్ ఆర్టరీయం లోపలికే వెళ్తుంది. ఓకే, మళ్ళీ సేమ్ లంగ్స్కి వెళ్తుంది. అలానే ఆర్టరీ ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి ఏదైతే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బయటకు వచ్చిందో ఒక వింగ్ ఆర్టాకి వెళ్ళింది, ఇంకొక వింగ్ మళ్ళీ పైకి వెళ్తుంది. సో అలాగా ఒక సైడ్ అంతా డీఆక్సిజనేటెడ్, ఇంకొక సైడ్ అంతా ఆక్సిజనేటెడ్. ఒక సైడ్ ఆఫ్ ఆర్ట్ అంతా కూడా రైట్ ఆర్టరియం రైట్ వెంట్రికల్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే సర్క్యులేట్ చేస్తే, ఒక సైడ్ ఆఫ్ హార్ట్ లెఫ్ట్ ఆర్టరియం లెఫ్ట్ వెంట్రికల్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సర్క్యులేషన్ సిస్టమ్. ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో ఇదంతా కూడా మీ నోట్స్ కోసం మీకు ఇది ఇలా ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ లింపెటిక్ సిస్టమ్. లింపెటిక్ సిస్టమ్ అంటే ఏంటి? మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇది ఒక సెకండ్ సర్క్యులేటరీ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ మనకి ఎలాగో తెలుసు, ఇది సెకండ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇది కూడా ఇన్ఫెక్షన్స్ తోటి ఫైట్ చేస్తుంది, బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, అసలు లింప్ అంటే ఏంటి? లింప్ ఈజ్ ఏ లైట్ ఎల్లో ఇన్ కలర్, ఇట్ క్యారీస్ వైట్ బ్లడ్ సెల్స్ అండ్ వేస్ట్, ఈ రెండు క్యారీ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఏ వెజల్స్తో వెళ్తాయో దాన్ని లింప్ వెసల్స్ అంటాం. ఓకే, కొన్నిసార్లు ఇది ఒక దగ్గరే ఫామ్ అయిపోతాయి, దాన్నే మనం లింప్ నోడ్స్ అని కూడా అంటాం. ఈ లింప్ నోడ్స్ ఏం చేస్తుంది? ఫైట్ చేస్తుంది జర్మ్స్ తోటి. ఓకే, అయితే ఈ లింప్ ఒక పని ఏంటి అంటే ఇది ఎప్పుడు కూడా యూనిడైరెక్షనల్గానే ట్రావెల్ చేస్తుంది. అంటే టిష్యూస్ నుంచి హార్ట్ వరకు ట్రావెల్ చేస్తుంది. టిష్యూస్లో ఏదైతే మనకి ఎక్సెస్గా ఫ్లూయిడ్ ఉండిపోతుందో దాన్ని ఇది కలెక్ట్ చేసుకొని టువర్డ్స్ బ్లడ్తో కలిపేస్తుంది. అండ్ అలానే డైజెస్టెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఇంటెస్టైన్లో ఉంటాయో అది అబ్జర్వ్ చేసుకొని డిఫరెంట్ పార్ట్స్కి ఇస్తుంది. సో ఇలాగ మనకి బాడీలో సర్క్యులేషన్ చేస్తూ ఇన్ఫెక్షన్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటుంది అండ్ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. సో ఇదండి లింపెటిక్ సిస్టమ్ కోసం. ఓకే, విత్ దిస్ ఈరోజు మన వీడియో పూర్తి చేసుకున్నాం. అదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ సజెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. ఇలానే మీ ముందు మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.